హాయ్ అండి, ఇవాళ మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. ఆ రెసిపీ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు. హాయ్ అండి, ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఏంటి అంటే కొత్తిమీర పచ్చడి. ఈ కొత్తిమీర పచ్చడి చేయడం కోసం నేను ముందుగా ఇక్కడ కొత్తిమీరని అయితే తీసుకున్నానండి. ఈ కొత్తిమీరకు ఉన్న ఈ కాడలని తీసేసి చక్కగా ఆకును ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలాగే మొత్తం కొత్తిమీరనంతా కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా కట్ చేసిన ఈ కొత్తిమీరని 2 నుంచి 3 సార్లు వరకు చక్కగా వాష్ చేసుకొని తీసుకోవాలండి. వాష్ చేయడం వల్ల మట్టి ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుందనమాట. ఇక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ ఎక్కనివ్వండి. ప్యాన్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పుని తీసుకోండి. మినప్పప్పుని వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని కూడా తీసుకుంటున్నాను. ఇలా వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని మాడిపోనివ్వకుండా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని కూడా యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. అవి కలిపిన తర్వాత 10-15 పచ్చిమిర్చిని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. అవి ఇలా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మనము నువ్వులని ఇక్కడ ఆయిల్లో వేసాం కాబట్టి మనకి ఎక్కువగా చిట్లిపోవండి. మామూలుగా అయితే చిట్లుతూ ఉంటాయి కదా, అలా. ఇలా మనకు ఫ్రై అయిన తర్వాత అందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చివర్లో కడిగిన కొత్తిమీరని తీసుకొని మనం అందులోకి యాడ్ చేసుకోవాలి. మనము కొత్తిమీరని ఎప్పుడైనా సరే కడిగే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు వేర్లకు ఉన్న మట్టి అనేది కూరలోకి రాకుండా ఉండడం కోసం. ఇలా చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు చింతపండుని నానబెట్టి అయినా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ వేయడం వల్ల చక్కగా మగ్గుతుందని ఇక్కడ వేసానమాట. మనకి ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకవేళ పసుపుని కానీ జీలకర్రని కానీ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ వాటిని స్కిప్ చేసేసాను అనమాట. ఇలా చక్కగా అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను పక్కన పెట్టుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మొత్తాన్ని కూడా ఒక దాంట్లోకి వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఈ చట్నీని మిక్సీ పట్టుకునే లోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల మనం పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకుంటున్నానండి. అంటే మీ రుచికి తగినట్టుగా మీరు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దీన్ని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, గ్రైండ్ చేశాను. సారీ అబ్బా, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. నేను మిక్సీ పట్టేటప్పుడు నాకు కొంచెం బ్లేడ్ అనేది క్రాస్ అయిపోయిందనమాట. ఇక్కడ బెండ్ అయిపోయింది, మొత్తము గ్రైండ్ అవ్వలేదు. అయితే నేను ఇక్కడ పెద్ద మిక్సీ జార్ తీసుకుంటున్నాను, అందులోకి వేసుకుంటున్నాను. మనకి ఇది సర్వసాధారణం అనమాట. బ్లేడ్లు అనేది అప్పుడప్పుడు విరిగిపోతూ ఉంటాయి, కానీ నాకేంటో వీడియోలోనే విరిగిపోయింది. సరేలే, అది చేయించుకొచ్చేంతవరకు అయితే దాన్ని పక్కన పెట్టేద్దాం. ముందైతే మనం ఈ పచ్చడి పని ఏంటో చూసుకుందామండి. ఇప్పుడు మనం బరకగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ని వేసుకొని మీకు సరిపడినంత లూజ్గా ఉండేటట్టు చూసుకొని మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నానండి. ఒకసారి చూడండి, మనకి ఇలా ఉంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత మరొకసారి అదే ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకొని 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా చుంచుకొని వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే పసుపుని కూడా వేసుకొని 2 రెమ్మలంతా కరివేపాకును కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఇలా పోపును ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఆ పచ్చడిని మొత్తాన్ని కూడా ఇందులోకి వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా మనము కొత్తిమీర పచ్చడిని చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఈ పచ్చడి మనకు రైస్లోకి కానీ
టిఫిన్స్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగా సెట్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి పచ్చళ్ళ వీడియోస్ ఎన్నో ఉన్నాయండి, వాటిని కూడా చూసేయండి. మీకు ఏదైతే నచ్చిందో దాని కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకేమన్నా పచ్చళ్ళ గురించి కావాలి అనుకుంటే మనకు కామెంట్ బాక్స్లో తెలిపినట్లయితే నేను ఆ పచ్చళ్ళని చేసి మీకోసం చూపిస్తాను. ఓకేనా, మనకైతే కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి కనుక వేసుకొని తిన్నట్లయితే చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చపాతీలోకి కానీ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ కూడా సెట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఓకే అండి, బాయ్. మరి మళ్ళీ వీడియోలో మళ్ళొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.